నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన, నిరసన, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. గుడివాడ రోడ్లపై ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తామంటే ఊరుకోం స్పష్టం చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పొట్టి శ్రీరాములు అమరజీవిగా ఖ్యాతి పొందారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ప్రాణాలు సైతం అర్పించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అమరజీవిగా ఖ్యాతి పొందారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన ఆత్మార్పణ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దోహదం చేసిందన్నారు. ఆయన ప్రాణత్యాగం తర్వాత తెలుగు రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చారన్నారు. త్వరలో పొట్టి శ్రీరాములు పేరుతో ఏపీలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్లీ రావడం, మళ్లీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్లీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు. అయితే అందరం మెడ్రాస్ పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు. అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది, కలిసింది, చాలా ఇబ్బందులు పడ్డాం. జాతి ఉనికిని ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మెడ్రాస్లో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో
యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి 1953లో 3 వరకు 50 ఏళ్లు పోరాటం చేశారంటే 50 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ. ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది. త్యాగాలు లేకుండా ఏమీ జరగదు. ఒకళ్ళు ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి. తనని దాటి ఆలోచించేవాడు. తన కుటుంబం కాదు, ఇది నా కుటుంబం అని జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడే. తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు. తన కుటుంబాన్ని దాటి, తన పరిసరాల్ని దాటి, తనది అని దాటి వచ్చినవాడే మహానాయకుడు అవుతాడు. అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి, మనం కృతజ్ఞతలు అయి ఉండాలి, దానికి మనం బద్దులు అయి ఉండాలని చెప్పి 10 సార్లు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోద్దంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము. అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఈరోజు అన్నం తింటున్నాను, నేను ఒక పదవి వచ్చింది, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల. అది గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టుగా, గౌరవ మంత్రి పార్థసారథి గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ 2047 ఆవిష్కరించారు పుస్తకాన్ని. ఎలా ఉండాలి విజన్ అనేది. ఆయన ఒక పొట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి రాజు, బి నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో లెనిన్ సెంటర్లో అర్ధనగ్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు వి రాజు, బి నాగరాజ్ మాట్లాడారు. జనవరి 10వ తేదీలోపు విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేసేందుకు ఆటంకంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఉన్న ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించకుండా వారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో లయన్ సెంటర్ నందు అర్ధనగర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులు సమీకరించి నేను వచ్చిన వెంటనే మీ బాధలు తీరుస్తాను, ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వం, ఈ తుగ్లక్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తూ ఉంది, 3,500 కోట్ల రూపాయల పైన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో పెట్టింది, నేను వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఇబ్బంది తీరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, కనీసం రియంబర్స్మెంట్ల మీద కనీసం ఒక సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు. కేవలం ఫేస్బుక్లో, ట్విట్టర్లో మీకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తూ ఉన్నాయి, నేను మంచి రోజులు ఇస్తూ ఉన్నాను, మీకు శుభవార్త చెప్తా ఉన్నారు. కానీ అనేక మంది విద్యార్థి రాష్ట్రంలో వారి చేతి సర్టిఫికేట్లు అందక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులకి భారంగా మోసి భారమని చెప్పే బాధతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి బయట పనులు చేసిన పరిస్థితి. కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మీ నోటితోనే చెప్పారు, అనేక మంది విద్యార్థులు బీటెక్లు చదివి, డిగ్రీలు చదివి అటు ఉద్యోగాలు చేసుకోవాలన్నా లేదా ఫారెన్ వెళ్ళాలని చెప్పినా కూడా అనేక మంది విద్యార్థి సర్టిఫికేట్లు లేవు అని చెప్పి మీ నోటితో చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ జనవరి 10 లోపల 3,580 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం జనవరి 10 తర్వాత చలో సచివాలయానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క పేద విద్యార్థి ఎంబీఏలు, డిగ్రీలు, బీటెక్
ఈరోజు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ విద్యకి వెళ్దామంటే జీవో నెంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఈ జీవో నెంబర్ 77 వల్ల అనేక విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. పీజీ లేదని చెప్పారు. వారి పార్టీ కార్యక్రమంలోనే, టీడీపీ నాయకుల కార్యక్రమంలోనే విద్యార్థులు తెచ్చి, అయ్యా లోకేష్ గారు ఈ జీవో నెంబర్ 75 వల్ల నేను ఫీజు చదవలేకపోయని చెప్పి బాధపడితే నేను వచ్చిన వెంటనే నెల రోజులు రద్దు చేస్తానని చెప్పాను. మీరు వచ్చారు, అకాడమిక్ అయిపోయింది, పీజీ సెట్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్లు కూడా వచ్చినాయి. కానీ కేవలం ప్రభుత్వ కళాశాల యూనివర్సిటీ విద్యార్థులు తప్ప ఈరోజు రాష్ట్రంలో రాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విద్యార్థులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులనే మీ అందరి తరఫున మాట్లాడతామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ విద్యార్థులను అంకెల్ గారితో మోసం చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఇవాళ ఆయన గత ప్రభుత్వంలో నీరు చెట్టు పథకం కింద ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరికీ ఆయన యొక్క విడుదల చేశారు డబ్బులు. మరి ఈ రాష్ట్రంలో 3,580 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులకు పెద్ద ఎత్తున అవి విద్యార్థులను ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని చెప్పి మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మీ యొక్క కాంట్రాక్టర్లకు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుయాయులకు వేసుకోవడానికి, వాటిని సర్దుబాటు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, విద్యార్థులకు మేము న్యాయం చేస్తామన్నటువంటి హామీలకు ఇవాళ ప్రభుత్వం ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు ఉన్నాయో ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో ఫార్మసీలు అయిపు చేసుకొని, డిగ్రీలు అయిపు చేసుకొని, ఎంబీఏలు అయిపు చేసుకొని ఈ రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగం చేసుకోవాలా, ఇంటి దగ్గర వ్యాపారం చేసుకోవాలా, తల్లిదండ్రులకు అండగా నిలబడాలా, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి దయనీయ స్థితిలో ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని చెప్పి సూటిగా అడుగుతాను. మరి అదేవిధంగా ఇవాళ జీవో నెంబర్ 77 జగన్మోహన్ రెడ్డి మోకాలడ్డు పెట్టి తీసుకొని వచ్చాడని చెప్పి ఈ ప్రభుత్వం విద్యార్థులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఈ విద్యాశాఖ మంత్రి ప్రామిస్ చేశారు. మరి ఇవాళ ఆయన మాసాలు గడుస్తూ ఉన్నాయి. 100 రోజుల ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాడు నారా లోకేష్ గారు, ఆయన ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇవాళ ఉన్నత విద్యారంగానికి సంబంధించి 10 లక్షల మంది విద్యార్థులు దూరమయ్యారు. విశ్వవిద్యాలయాల అడ్మిషన్లు లేవు. జీవో నెంబర్ 77ను రద్దు చేయమని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కోరుతూ ఉంటే దాన్ని పెడచేవన పెడతా ఉన్నారు. కాబట్టి వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేసి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నెల 22న సింగినగర్లోని ముస్తఫా మస్జిద్ దుస్రా అజీం ఓ షాన్ జల్సా తఫ్సిరుల్ ఖురాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మస్జిద్ కార్యదర్శి నాగుల్ మీరా చెప్పారు. ఖురాన్లో 6,666 వ్యాఖ్యలు ఉంటాయని, కేవలం 482 రోజుల్లో ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. సింగినగర్ ముస్తఫా మస్జిద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మస్జిద్ కార్యదర్శి నాగుల్ మీరా మాట్లాడుతూ ఖురాన్ చివరి వ్యాఖ్యంపై సందేశం ఇవ్వబడుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 22న జరగబో ప్రత్యేక కార్యక్రమంలో మస్జిద్ ఇమాం ముఫ్తీ అబ్దుల్లా దీనిపై సందేశాత్మక వివరణ ఇవ్వనున్నట్లు ముస్లింలు విరివిగా పాల్గొని ఇమాం యొక్క సందేశాన్ని విని ఆధ్యాత్మిక భక్తి భావాలు పెంపొందింపజేసుకోవాలని, భగవంతుని చింతనలో మానవులందరూ ఐకమత్యంతో విభేదాలు లేకుండా జీవించాలని కోరారు. కార్యక్రమం చివరిలో మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు, అనంతరం భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మస్జిద్ ఇమాం ముఫ్తీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అజిత్ సింగ్ నగర్లో మస్జిద్ ముస్తఫా నందుగల పోస్టర్ ఆవిష్కరణకు వచ్చిన మసీదు కమిటీ వారికి, మరి పెద్దలకు, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన మసీదులో 482 రోజుల్లో ఖురాన్ యొక్క పారాయణాన్ని క్లుప్తంగా ఫజర్ నమాజు తర్వాత అరగంట సమయంలో ప్రతి ఒక్క ముస్లింకి, మహల్లా వాళ్ళకి వినిపించడం జరిగింది. అంటే ఖురాన్ అనేది ఒక దేవుని వచ్చిన ఒక పట్టం. అలాగే రామాయణం కానీ, బైబిల్ కానీ హిందువుల సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఆరాధించేలాగా మా ముస్లిం సోదరులందరూ ఒక ఖురాన్ని ఆరాధిస్తారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా మా మత గురువు గారైన ముఫ్తీ అబ్దుల్లా గారు దాదాపు హైదరాబాద్లో నిజాం. అస్సలాము అలైకుం. ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ కమిటీ సభ్యుల్లో అసిస్టెంట్ సెక్రటరీ నేను. నా పేరు షేక్ నాగుల్ మీరా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్లో
ఈ మసీదులో ఖురాన్ అనేది 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిగా మా ముఫ్తీ అబ్దుల్లా గారు 23 సర్టిఫికెట్లతో మా మసీదులో ఇమామ్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 2వ సంవత్సరం ఇది. చరిత్రని తిరగరాసి ముస్లిం సోదరులకి ఏదైతే ఖురాన్ అనేది ఉందో ఎంత పవిత్రమో దాన్ని ఉదయం 5 గంటలకి రోజుకు ఒక పారా చొప్పున వివరించి, అంటే అజా అంటే ఏంటి, నమాజ్ అంటే ఏంటి, ఏ విధంగా ముస్లిం సోదరుడు పొద్దున్న లేగా. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे विजयवाड़ा अजीत सिंह नगर मुस्तफ़ा मस्जिद आम ईदगाह एसोसिएशन में फजर की नमाज के बाद रोज़ाना एक रुकू कुरान की तफसीर मुकम्मल होने के मौके पर 2 दिसंबर को इतवार के दिन मगरिब की नमाज के बाद कुरान करीम की आखिरी सूरत की तिलावत की जाएगी और उसकी तफसीर की जाएगी। तफसीर के बाद जलसे के बाद जो है तमाम हाज़रीन के लिए दावत का भी माकूल एहतमाम रहेगा और इसमें औरतों के लिए भी पर्दे का इंतज़ाम रहेगा और उनके लिए भी दावत का एहतमाम रहेगा। लिहाजा हमारा ये जलसा करने का मकसद एक है कि सारे मुसलमानों में కృష్ణలంక రాణిగారి తోటలో గుడ్ మార్నింగ్ టీ స్టాల్ తారా సురేష్ ఆధ్వర్యంలో కలశ జ్యోతులు ఉత్సవం శోభాయమానంగా జరిగింది. భవానీ దీక్షాదారులు జగన్మాత దుర్గమ్మకు పూజలు చేసి కానుకలు సమర్పించారు. అనంతరం గురు భవానీ మలగని నరసయ్య కలశ జ్యోతులను వెలిగించారు. రాణిగారి తోట నుండి కృష్ణలంక మీదుగా, అక్కడి నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కెనాల్ రోడ్డుపై వందన మీదుగా ఊరేగింపుగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. భక్తులు భవానీ నామ స్మరణ చేస్తూ ఊరేగింపుగా వెళుతుంటే అక్కడి వాతావరణం కన్నుల పండుగగా మారింది. ఈ సందర్భంగా తారా సురేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కలశ జ్యోతి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 160 మంది భవానీలో కలశాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. దుర్గమ్మ దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జయ దుర్గా భవానీకు అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలకొట్టమ్మ, చాలా పెద్దమ్మ ప్రారంభం జరుగుతుంది. ఇవాళ గుడ్ మార్నింగ్ డిస్టర్ తారా సురేష్ ఆధ్వర్యంలో ఈ కలిసి పూజలు జ్యోతులు జరుగుతుంది. ప్రతి సంవత్సరం నేను ఇలాగే ఇస్తున్నాను, అమ్మవారికి సేవ చేసుకున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం 151, 160 నుంచి ఇస్తున్నాను. ఆ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, భవానీలు, అయ్యప్పలు, శివయ్యలు అందరూ బాగుండాలని, ఆరోగ్యాలతో అట్టైశ్వర్యాలతో వాళ్ళ పిల్లా పాపలు చల్లగా ఉండాలని అమ్మకు సేవ చేసుకున్నాను. నేను సుమారు అంటే 170, 160 వరకు ఇస్తున్నాను స్వామి ప్రతి సంవత్సరం. ఈ తాప ఇంకా పెరిగారు భవానీలు, శివులు. అది స్టాల్ నుంచి మీరు ఇస్తున్నారు కదా, 10 సంవత్సరాలు ఇస్తున్నారు కదా, ఇచ్చిన భాగంలో ప్రత్యేకత ఏంటి? ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? అమ్మవారు చల్లగా చూస్తుంది. ఆస్తులు అంతస్తులు ఇవ్వను, ఆరోగ్యాలతో అట్టైశ్వర్యాలతో చల్లగా ఉన్నాం. కూడికి గుడ్డకి బట్టకి ఏం లోటు లేకుండా చల్లగా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, భవానీలు, అయ్యప్పలు అందరూ చల్లగా ఉండాలని ఆ తల్లి చల్లగా చూస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తానని కోరుకుంటాను తల్లి. నేను 8 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను స్వామి. పేరు చెప్పండి. తారా సురేష్, గుడ్ మార్నింగ్ టీ స్టాల్, రాణిగారి తోట. భవాని, జయ జయ భవాని. మన సురేష్ గుడ్ మార్నింగ్ టీ స్టాల్ ఓనరు. గత 8 సంవత్సరాల నుంచి నాకు సహకరిస్తున్నాడు, నేను అతనికి సహకరిస్తున్నాను. ఇక్కడ గత సంవత్సరం నుంచి ఎప్పుడో చేసాము. ఇక్కడ ఈ స్వామి ఈరోజు పీఠం పెట్టి, అమ్మవారి పీఠం పెట్టి, కలశం పెట్టి, అలాగే పడి పూజ పెట్టి, పూజ చేసి ఎంతోమందికి ఒక 150, 170 మంది దాకా కలిసిన జ్యోతులు అందజేస్తున్నాము. ఎవరి దగ్గర రూపాయి తీసుకోము. అమ్మవారి సేవకు కృపణ కావాలని చెప్పేసి మేమందరం కోరుకున్నాం. ప్రతి ఒక్క స్వామి కానీ, అయ్యప్ప కానీ, భవానీ కానీ, శివస్వామి కానీ, ప్రతి ఒక్క స్వాములకి అందరూ ఆయురారోగ్య అష్టేశ్వర భోగ భాగ్యములు కలగాలని మేము కోరుకుంటూ జై భవాని, జై జై భవాని. నా పేరు బలగాని నరసయ్య గురు భవాని అంటారు స్వామి, రాణిగారి తోట. నేను ముఠా కార్మికుని స్వామి. అది జై భవాని. శృంగేరి పీఠాన్ని కోట్లాది భారతీయులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని, వారి మనోభావాలను గౌరవించాలని శృంగేరి పీఠం వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గణాపాటి అన్నారు.
ఏమాత్రం అవగాహన లేని గోవిందనాథ స్వామి శృంగేరిపీఠ జగద్గురువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శృంగేరిపీఠ జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనపై స్వామివారి భక్త బృందం శివరామకృష్ణ క్షేత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి మాట్లాడుతూ ఆదిశంకర్లు స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైనదన్నారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించిన పీఠాధిపతులు ధర్మరక్షణకు కట్టుబడి ఉన్నారన్నారు. వేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహన లేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి సిస్ల హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ కాయం కట్టిన ప్రతి వారు స్వామీజీలు కాలేరని ధర్మవర్తన కలిగి ఉండాలని సూచించారు. గురు సంప్రదాయాన్ని పాటించాలని, భారతీయులకు గురువులను అందించిన భరత భూమిలో వివాదాస్పద వ్యాఖ్యలకు కూడదని హితవు పలికారు. గోవిందనాథ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో మల్లాది రామనాథ శర్మ, కప్పగంతు పండరినాథ్, గోరుకుంట రవి తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి వ్యక్తి పోనీ ఏదో తీసుకున్నాడు, వైరాగ్యంతో తీసుకున్నాడు అనుకున్నామా? వైరాగ్యం కనిపించట్లేదు మనుషుల్లో. మరి ఈ రకమైనటువంటి ద్వేషపూరితమైన గురువుల యందు చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ రకమైన వారికి మనం ఏదైనా సరే తగు ఉపాయం చేత ధర్మబోధ చేయడానికి అర్హత లేదు ఆయనకి. ఎందుకంటే ధర్మాతీతంగా మాట్లాడుతున్నాడు, నేనే ధర్మవేత్తను మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ధర్మవేత్తకు మనం ధర్మబోధ చేసినా ఇవాళ ఎక్కదు. కాబట్టి గురువుల ఇలాంటి వారిని ఏమీ పరిగణించరు. ఒక ఏగో ఒక తృణమో ప్రాయంగా చూస్తారు తప్ప, ఏనుగుపోతుంటే దోమలు అరుస్తూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి, అవి ఎంతో ఇవి అంతే వారికి. కాబట్టి వారి భూషణము దూషణము రెండూ సమానమే. ఆ స్థితిలో ఉన్నటువంటి మహనీయులు కాబట్టి ఇవేమి వారికి చెందటం లేదు. కానీ మన మనోభావములు బాధపడుతున్నాయి కాబట్టి, మన మనస్సుకు వేదన కలుగుతుంది కాబట్టి, ఇది మనం అంతా కూడా భక్తులం వారికి హితము జరగాలని, ఇలాంటి వారు దూరం జరగాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుణ్ణి మరోసారి వారికి ఆ బుద్ధి మరల్చుకొని సద్బుద్ధి ప్రాప్తం చేసి మనందరినీ కూడాను ఆయన మనతో పాటు ఆయన కూడా గురువులను సేవించి గురువు అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాను. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయ నమః. శంకర భగవత్పాదుల వారు ధర్మ సంస్థాపనార్థం జ్ఞానావతారంగా ఈ భూమి మీద అవతరించి తన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మం భారతదేశంలో, అఖండమైనటువంటి భారతదేశంలో కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజల్ని సద్బుద్ధికి వైపు మరల్చాలని, ప్రభువులు ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా పరిపాలిస్తే వారిని పిలిచి శాసించి వారికి బోధించి వారిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నలుదిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. అందులో యజురేవ శిరః, తస్య యజురేవ శిరః. 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా యజుర్వేద పీఠంగా చెప్పబడేటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం శిరస్థానీయంగా ఉన్నది. ఆమ్నాయ మహాశాసనంలో కూడా ఏం చెప్పారంటే, దేశంలో ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు దాన్ని చక్కదిద్దలేకపోతే, ఏదైనా సందేహం వస్తే దక్షిణామ్నాయ పీఠం వారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యతని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే దక్షిణామ్నాయ జగద్గురు పీఠంలో శారదా పీఠంలో స్వామివారు అవిచ్ఛిన్న పరంపరగా వచ్చేటువంటి స్వామివారందరూ కూడా మహాకవులుగా, మహాపండితులుగా, మహాజ్ఞానవేత్తలుగా అలరారారు. ఈ పీఠంలో ఉండేటువంటి ప్రతి జగద్గురువు కూడా పరంపరలో ఒకరిని మించినటువంటి పాండిత్యం ఒకరున్నట్టుగా గమనిస్తుంది. ఈ పీఠంలో ఉండే కఠోరమైన పదజాలం అంటే చదువు రాని వాళ్ళు కూడా పొరపాటున ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా కనుక విన్నా కానీ చూసినా కానీ, ఏంటి ఒక కాషాయం కట్టుకున్నాడా ఇతను ఇలా తుచ్చమైన భాషలతో మాట్లాడుతున్నాడు అనే దుర్భరమైన భాషతో, మనం వినటానికి కూడా ఏహికరమైన భాషతో ఒక పీఠాధీశ్వరులను ఆ విధంగా అతను మాట్లాడుతున్నాడు. దానివల్ల అతనికి ఏం ఉపయోగం కలుగుతున్నదో అర్థం కావట్లేదు. కాషాయం కట్టుకున్న అతను 10 మందిని కాదు కదా, కనీసం ఒక్కళ్ళలో అయినా పరివర్తన తీసుకున్నాడు. కానీ ఇంతమంది ద్వారా అంటే సంఘానికి అప్పుడు ఏం చేస్తుందో మంచిది. కాషాయం తీసేయచ్చు కదా,
సామాన్యులాగా ఒక ప్యాంటు నేర్చుకుని నీ ప్రవర్తన నీ పద్ధతులు మార్చుకోవాలి. రాజయ్యకుంటున్నావు, బాబాజీతో మాట్లాడతావు, రోడ్డు మీద ఎంత మాట్లాడతావు, కార్లో మాట్లాడతావు, హోటల్లో మాట్లాడతావు, ఇదే పద్ధతి. సన్యాసి మన తపస్సు చేసుకోవడానికి కానీ అనుకున్నాను నిర్దిష్టమైన ప్రదేశం ఆ ప్రదేశాల్లో మాత్రమే అప్పుడు మాట్లాడగలరు. కానీ అతను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాడు అట్లా అతను ఏమనుకుంటున్నాడు వేరే శారదా పీఠాన్ని పీఠాన్ని అతను వచ్చే ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి? పోలీసు పీఠానికి కొత్త అంటే కాదు, సంవత్సరాలు స్వామివారి సంతత్వం అనే సంస్కారాలు చేసుకున్నాం. ఇది విమానం చెప్పు తినడానికి సమయం లేని టైంలో తినడానికి నీకు డబ్బులు లేని సమయం లేదు. శారదా పరమేశ్వరుని జగద్గురువుల యొక్క ప్రసాదాన్ని కోసం వాళ్ళు చేసిన తర్వాత ఈ యొక్క పీఠానికి ముందుగా అసలు ఆ జీవి యొక్క లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే కనీస అవగాహన కానీ, కనీస మర్యాద కానీ, కనీసం ఇంగిత జ్ఞానం కానీ లేని మనిషి ఒక ఆకారంలో ఒక సన్యాసిగా ఒక పీఠానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ అవైదికమైన పాపకార్యాలను వనరుస్తున్న ఈ విచిత్ర జీవికి శృంగేరి శారదాపీఠ శిష్యులుగా మా హెచ్చరిక. ఓ హేయమైన జీవి, నువ్వు పూర్తిగా స్వార్థజీవివి. నువ్వు నీ స్వార్థానికి పొందుదామనుకున్న దాన్ని పొందలేకపోయినందున ఆదిశంకర్ల పేరు చెప్పుకుంటూ నువ్వు చేస్తున్న ఈ దురాగతం మాలాంటి సామాన్య భక్తులకు నీ మీద అసహ్యాన్ని కలిగిస్తోంది. నీ పాపం పండినందువల్లే నీవు చెప్పుకుంటున్న విషయాలను అర్థం చేసుకుని నీకు ఈ విధమైనటువంటి హితబోధ చేయబోతున్నాం. ఓ వింత జీవి, ఈ ప్రపంచం వింతగా కనపడుతున్న జీవిని ముందు ఆసక్తిగా గమనిస్తుంది. తరువాత దాని నుండి వెలుగొడుతున్న దుర్గంధాన్ని చూసి చీ చీ అని తరిమి కొడుతుంది. నీ ప్రస్తుత పరిస్థితి ఇది. నీకు ఈ ప్రపంచం చూపుతున్న ఏకైక అర్హత కాషాయ వస్త్రధారణ. దాన్ని నీవు మలినం చేశావు. అప్రయోజకుడే వస్త్రధారణతో ప్రయోజకుడు, పూజ్యుడు కాడు అని తెలియజేశావు. నీ సన్యాసం ఉందని శాస్త్రకారులు పండిత లోకం చెప్పి ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం కూడా లేదు. ఇక దండం విషయానికి వస్తే ఇక్కడ సన్యాసం అనేది ప్రధానమైంది. అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళకి దండం అనేది తప్పకుండా ఉంటుంది, వారి చేతిలో పట్టుకొని ఉంటారు. దానికి అంగములుగా దండకమండలం, కాషాయ వస్త్రం ఇత్యాదులన్నీ వచ్చాయి. సంప్రదాయంలో ప్రధానమును అనుసరించి వచ్చే అంగముల విషయంలో దేశకాలానుగుణంగా ప్రభేదములు ఉన్నవి. కొన్ని అంగములు కొన్ని చోట్ల ఆచరించబడతాయి, కొన్ని చోట్ల ఆచరించబడవు. అంటే ఆ యొక్క సన్యాసి ఉన్న ప్రదేశాలని బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆదిశంకరాచార్యుల వారు భస్మమును ధరించి ఉన్నారు. అందుకు వారి అష్టోత్తర శతనామంలో భస్మోధూళిత విగ్రహాయ నమః అని ఉంటుంది. అంటే వారి అష్టోత్తర సహస్రనామం మనం చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఈ యొక్క నామం ఒకటి ఉంటుంది, భస్మోధూళిత విగ్రహాయ నమః. అలాగే దానికి అనుగుణంగానే దక్షిణ భారతంలో శృంగేరి పీఠాధిపతులు మరియు ఇతర మఠాధిపతులు కూడా సన్యాసులు కేవలం భస్మమును మాత్రమే ధరిస్తుంటారు. అంటే జగద్గురువులు కూడా చూస్తే మీకు ఒంటి మీద పుండరీకాలతో కనిపిస్తుంటారు. అంటే ఆదిశంకరాచార్యుల వారు మన ఈశ్వరుడికి ఎలా భస్మం ఉంటుందో అలాగే స్వామివారు కూడా భస్మాలు పెట్టుకుంటారు. కానీ ఉత్తర భారతంలో సన్యాసులు చందనం ధరించడం కూడా ఒక సాంప్రదాయంగా ఉంది. అంటే మనం తెలుపు రంగులో పెట్టుకుంటే వాళ్ళు కాషాయ రంగులో ఉన్న చందనాన్ని పెట్టుకుంటుంటారు. కానీ వాస్తవానికి ఎతులు చందనం ధరించడం నిషేధం. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. గంగా పార్వతీ సమేతుడైన మల్లేశ్వరుడు పురోవీధిలో ఊరేగారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవానీ దీక్షలు ముగుస్తున్న సందర్భంలో ఈ మాసపు గిరి ప్రదక్షిణ విశేషతను సంతరించుకుంది. నిన్నటి రోజున కలశ జ్యోతుల రూపంలో అమ్మవారిని చాలామంది భక్తులు, వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని జ్యోతి సమర్పించి ప్రసాదాలు తీసుకొని ఇక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. మరి మరుసటి రోజు అయినటువంటి ఈరోజు పౌర్ణిమ సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఈ శుభ సందర్భాన ఒకవైపు దీక్షాదారులు, ఒకవైపు సామాన్య భక్తులు అందరూ కలిసి చాలా వేడుకగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ప్రత్యేకంగా నృత్య రూపకంగా కూడా ఈరోజు కొన్ని వందలాది మంది కళాకారులు ఈరోజు
ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఈరోజు విశేషం. స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని భక్తులు అందరూ కలిసి ఈ దీక్ష విరమణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాను. నమస్తే. సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఏ నామం అయితే ఉచ్చరిస్తే భక్తజనులు ఎవరికి కూడాను భయము లేకుండా ధైర్యం కలిగి విజయాన్ని సాధిస్తారో అటువంటి యొక్క నామం దుర్గానామం. సకల దుర్గతుల్ని నివారణ చేసేటటువంటి దుర్గానామం. అటువంటి దుర్గాక్షేత్రంలో ప్రతి మాసము జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అఖండ దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ మార్గశిర పూర్ణిమ ఈరోజు భానువారం విశేషమైనటువంటిది. అందులో ధనుర్మాసంగా చెప్పబడేటటువంటి మాసంలో అమ్మవార్లని దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవానికి తీసుకెళ్ళటం, గిరి ప్రదక్షిణం చేస్తే మొత్తం అంతా కూడాను అమ్మవారి యొక్క సర్వాంగములు అన్నీ కూడాను ప్రదక్షిణం చేసినట్లుగా చెప్పబడుతూ ఉంటుంది. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణంలో పాల్గొనేటటువంటి భక్తులు అందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను లభిస్తాయి. అదే కాకుండా నడవలేనటువంటి రాలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఈ గిరి ప్రదక్షిణంలో అమ్మవారు ఎంతవరకు అయితే వెళ్తుందో రథం, ఆ రథఘోష ఎంతవరకు అయితే వినపడుతుందో ఆ ప్రాంగణం అంతా కూడాను ఎటువంటి దుర్భిక్షము లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి గిరి ప్రదక్షిణంలో అశేష భక్తజనావళి అందరూ కూడాను పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. మహనీయుల సేవలు చిరస్మరణీయమని అమరజీవి పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేళ్ల వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాషకున్న ప్రాముఖ్యత, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకొని పొట్టి శ్రీరాములు అహింస పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని చెప్పారు. ఇతరుల కోసం తమ జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడేవాడే నాయకుడిగా నిలుస్తాడన్నారు. పొట్టి శ్రీరాములు ఇందుకు నిదర్శనమని అన్నారు. భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితపరచడం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశ సమగ్రత కోసం ఆయన చూపిన నిబద్ధత భారతదేశ ఐక్యతకు బాటలు పరుచుందని దేవినేని ఉమా అభివర్ణించారు. సర్దార్ పటేల్ రగిల్చిన సంఘీభావం, స్వావలంబన అనే భావాలు నేటికి మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని పేర్కొన్నారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. గుడివాడ రోడ్లపై ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తూ అపరిశుభ్రత వాతావరణానికి కారణం అవుతూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. ఉదయపు పర్యటనలో చిరు వ్యాపారులతో సహా రోడ్ల వెంబడి వ్యాపారులకు చెప్పాల్సిందంతా చెప్పామని, అయినా మార్పు రాకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటనలు 10వ రోజుకు చేరుకున్నాయి. ముందుగా పట్టణంలోని మున్సిపల్ చేపలు మాంసం మార్కెట్లలో ఎమ్మెల్యే రాము ఆదివారం ఉదయం పర్యటించారు. స్థానిక వ్యాపారులు మరియు కొనుగోదారులతో మార్కెట్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడమే కాక మున్సిపల్ మార్కెట్ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్రానికి పునాదిగా ఉంటూ ఆంధ్ర రాష్ట్రం సాధనలో ముఖ్య పాత్ర పోషించిన పెద్దలు, గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి
వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర నాయకులు చల్లారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, డాక్టర్ మహబూబ్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నగర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు ఆ రోజు ఆయన చేసిన నిరాహార దీక్ష కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరిస్తమే కాకుండా ఈరోజు గతంలో తెలుగు వాళ్ళని గారు తమిళియన్స్ అని పిలిచే క్రమంలో ఆ విధంగా ఉండేది. కానీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆయన ఏదైతే ప్రాణాలకు తెగించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సాధించి ఆయన కోరుకునే విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది. తప్పకుండా మళ్ళీ ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో మళ్ళీ పొట్టి శ్రీరాములు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో గారు సందర్భంగా చెప్తూ తప్పకుండా మేమందరం గారు పొట్టి శ్రీరాములు గారు ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన, నిరసన, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్స్. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. గుడివాడ రోడ్లపై ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తామంటే ఊరుకోం స్పష్టం చేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ SDV న్యూస్.